దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వాళ్ళకి డాక్టరీన్స్ అక్కర్లేదు, వాళ్ళకి దేవుని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం అక్కర్లే. వాళ్ళు లోబడరు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు కానీ తమ వాదములు యందు అర్థలేరు. ఏం జరిగింది? వారి అవివేక హృదయం అంధకారమైన, తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను ఏదర క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు. వాళ్ళ ఇష్టం, దేవుణ్ణి ఎట్లాగన్నా వాళ్ళు చేసేస్తారు. కొత్త కొత్త దేవుణ్ణి మా చిన్నప్పుడు అదేదో సినిమా వచ్చింది, దయ్యమయుడు ఏదో కానీ, అంటే కొత్త దేవుడు అండి అని ఒక పాట. మనందరికీ కొత్త కొత్త దేవుళ్ళు ఈ ప్రపంచానికి. దేవుని గూర్చిన జ్ఞానానికి బదులుగా వేరే వేరేగా మనం తయారు చేసుకునేటువంటి ప్రమాదం. ఆ ప్రమాదం ఏమవుతుంది? న్యాయాధిపతుల కాలంలో జరిగిన సమస్యలను పునరావృతం చేస్తాం. నా లోపల నేను నెగ్గలేను, నా లస్ట్ మీద నాకు జయం లేదు, నా యొక్క ఏదండి ఈ ధనం మీద నాకు కంట్రోల్ లేదు, నా సంబంధ బాంధవ్యాల విషయంలో ఒక కంట్రోల్ అనేది, ఎగిరేటువంటి గాలిపటాన్ని నియంత్రించేటువంటి తాడు అనేది లేదు. హద్దులేని పాపము ఎక్కడికన్నా తీసుకెళ్తుంది, హద్దులు లేవు దానికి. మనం పాడతాం కదా, హద్దులేని పాపము మాకు భారమైన మోపు. దానికి హద్దులు లేవు. యెహోవాను ఎరగకపోతే, దేవుని వాక్యం ఎడల ఉండాల్సినటువంటి ఆసక్తి మనకు లేకపోతే, ఆ సౌండ్ డాక్ట్రిన్ అనేది, హితబోధ ఎడల సీరియస్నెస్ అనేది సంఘానికి లేనప్పుడు సంఘం ఎప్పుడో ఓడిపోవడం మొదలెట్టింది. ఎప్పుడో పూర్వీకులు నేర్పించినటువంటి సూత్రాలు అవి ఇవి చెప్పుకుని అట్లా నామకార్థంగా వెళ్ళిపోతున్నాం కనుక గొడవలు, ఇది అది, కేసులు, ఇంకోటి. ఎందుకు నామకార్థ క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోయింది ఈ రోజున సార్వత్రిక సంఘం? ఆయన తెలీదు, దేవుని యొక్క ఆ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అనేది పోయింది.